వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఐలోన్ మండలం హన్మకొండ జిల్లా ఇది నరసింహలగూడెం గుంట్రుపల్లి అనే గ్రామంలో ఉన్నాం. మన దగ్గర బి రెడ్డి భాస్కర్ రెడ్డి సార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం మేడం. సార్, గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మా గ్రామానికంటే మా ఎమ్మెల్యే గారు అయితే మాకు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కటి మా చర్చికి ఒకటి కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు ఆరు రమేష్ గారు. ఇంకా మాకు మాది హామ్లెట్ విలేజ్ గుంటూరుపల్లి టు నరసింహలగూడెం మాకు ఎటువంటి రహదారి బాగలేకుండా దాన్ని మంటే పటిష్టంగా చేసి మంచిగా చేశాడు మేడం. ఇంకా చాలా మహిళా వీడో పింఛన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పింఛన్స్ కానీ నా ద్వారా మా విలేజ్లో నేను దాదాపు ఒక 21 స్త్రీలకు నేను వాళ్ళకి పింఛన్స్ చేయించాను. నేను ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మేము అడగగానే చేయించారు. ఈ రహదారి మీరు ఒకసారి చూపెట్టండి. ఈ రహదారి మనం స్టార్ట్ చేశారు. మనం కంకర వేసి వదిలిపెట్టి ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. చాలా మంది ఇట్లా కంకరేసి చాలా ఇబ్బందులు పడుకుంటా టైర్లు పాడయి కొంతమంది పడిపోయి దెబ్బలు తాకి మేము ఎవరికి మొర పెట్టుకున్నా కానీ ఇక అవుతుంది అంటుంది కానీ ఇంతవరకు ఎవరు స్పందిస్తలేరు మేడం. మాకు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇంతవరకు మాకు మా విలేజ్కి విజిట్ చేసుడు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. అంటే ఈ గవర్నమెంట్ నా గవర్నమెంట్ని బ్లేమ్ చేసుడు ఏం లేదు, కానీ ఆ గవర్నమెంట్లో అయితే చాలా బాగా నాకు తెలిసినంత వరకు అయితే మేము చేయించిన దానికంటే బాగానే చేశారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి ఇంకా ముందు చేస్తారో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఏ డెవలప్మెంట్స్ అయితే లేవు మేడం. ఓకే సార్, మీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్ సమస్యలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఓకే సార్, మీరు యునమాస్గా గెలిచినందుకు మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇనానమస్గా గెలిచినా కానీ మేడం మా గ్రామ పంచాయతీకి మహిళలకి వాళ్ళకు మేము కుట్టు నేర్చుకుంటామంటే కూడా నా సొంత పైసలు కూడా పెట్టి వాళ్ళకి కుట్టు మిషన్లు కొని ఇచ్చాను మేడం. చాలా ఇంకా మీకు చెప్పుకోవాలనుకుంటే చాలా ఉంటాయి, కానీ అందులో న్యాయ పైసా మనం చేసేది ఏం లేదు. సేవ చేసిన చాలనుకున్నా. నా గురించి మా గ్రామ పంచాయతీలో కానీ ఎవరిని అడిగినా కానీ భాస్కర్ రెడ్డి ఎటువంటి వాడు అంటే అందరు చెప్తారు మేడం. నేను అందులో ఏం ప్రతి ఒక్కరికి సాయం చేసినాను, కానీ మనం ఏదో పర్సనల్గా ఏదో సంపాదించుకున్నది ఏం లేదు మేడం. నాకు అవసరం కూడా లేదు, సంపాదించుకునే అవసరం లేదు. గ్రామ పంచాయతీ నిధులు తీసుకుని నేను వెల్ విషర్ నేను బాగానే ఉన్నా, ఆర్థికంగా బాగానే ఉన్నా, నాకు అవసరం లేదు మేడం. కానీ ఒక్కటి మేడం, మాకు ఈ రహదారి ద్వారా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది ఒక్కటి ఈ న్యూస్ ద్వారా అన్న మా ఎమ్మెల్యే గారు చూసి తక్షణం స్పందించి దీన్ని రహదారిని తొందరగా చేస్తే బాగుంటుంది మేడం, నేను కోరుకునేది. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్లో నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికైతే అటువంటి ఆలోచన ఏం లేదు మేడం. అంటే పోయినసారి కూడా నేనేదో నిలబడలేదు మేడం. గ్రామస్తులే వాళ్ళు స్వచ్ఛందంగా నా యొక్క సేవ అంటే నేను నిలబడక ముందు కూడా సేవ చేసేవాడిని. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఇనానమస్ గెలిపించుకుంటాం, ఉప సర్పంచ్ ఏం చేస్తామంటేనే నాకు తోడు నీడ ఉన్నటువంటి మా ఎంపీటీసీ గారు మన శంకర్ రెడ్డి అని చెప్పి నాకు చాలా మిత్రుడు మేడం. అతను కూడా ప్రోత్సాహం బాగా చేసి నన్ను ముందుకు నడిపించాడు మేడం. నేను ఇక మళ్ళీ స్వచ్ఛందంగా జనాల నుంచి రావాలి, కానీ మనం ఏదో పోయి నిలబడి మనం ఏదో చేస్తామంటే నేను లాస్ట్ 5 yearsలో చేసిన దానికి మళ్ళీ వచ్చి మీరు నిలబడాలంటే నిలబడతా, కానీ నాకు నిలబడి ఏదో చేద్దామని అయితే. ఓకే సార్, మీ గ్రామ ప్రజలు కోరుకుంటే మీరు నిల్చుంటారు? తప్పకుండా మేడం, మళ్ళీ సేవ చేస్తాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క సమస్యని తన సమస్య అనుకొని ఒక్కసారి సరే మంచి చెడు వచ్చినప్పుడల్లా విజిట్ చేసుకుంటా గ్రామాన్ని ఒక గ్రామాన్ని విజిట్ చేసుకుంటూ ఎట్లంటే పైన అంటే నేను ఒక ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అంటలేను మేడం. ఆరు రమేష్ గారు అయితే ప్రతి ఒక్క దానికి చిన్న ఏదో కుటుంబంలో ఏదైనా మంచి చనిపోయినా కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ విజిట్ చేసేవాడు మేడం. మంచి చెడులు తెలుసుకునేవాడు. కానీ అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గారు కూడా మంచిగా గ్రామాలలో తిరుక్కుంటూ జనాలలో మమేకమయ్యకుంటూ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.
ఓకే సార్, లాస్ట్గా మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం మేడం, మీరు ఇటువంటి సమస్యల్ని వెలికి తీయాలని మీ ఛానల్ ద్వారా నేను బాగా కోరుకుంటున్నాను మేడం. మీకు కూడా శుభాకాంక్షలు, మంచి జరగాలని, మీ ఛానల్ కూడా అభివృద్ధి కావాలని నా కోరిక మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.